బీజేపీ పార్టీ అన్నమలై గారిని మోసం చేసింది. బీజేపీ పార్టీ అన్నమలై గారిని వాడుకొని వదిలేసింది. బీజేపీ పార్టీ అన్నమలైని పక్కన పడేసింది. ఈ మాటలను ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో బాగా వింటున్నాము. ప్రస్తుతం ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. మీ అందరికీ బాగా తెలుసు, అన్నమలై గారు తమిళనాడులో బీజేపీ పార్టీ తరపు నుంచి ఎంతగా పనిచేశారు, అలాగే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలను ఎంతలా ప్రభావితం చేయగలిగారు అనేసి మనకు బాగా తెలుసు. ఆయన కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అంటే మన దక్షిణ రాష్ట్రాల్లోనూ అలాగే నార్త్ రాష్ట్రాల్లో కూడా ఆయన తమిళనాడులో చేసినటువంటి పనుల ద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతము 2026లో తమిళనాడులో జరుగుతున్నటువంటి స్టేట్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అనేది అన్నమలై గారికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు మనము వార్తల్లో చూస్తున్నాము. ఈ వార్తలో నిజమెంత? ఇక్కడ మనము తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. మొదట తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నమలై గారిని బీజేపీ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా నమ్మింది. అన్నమలై గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ తమిళనాడులో జెండా పాతాలని చాలా సార్లు ట్రై చేసింది. కానీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే బీజేపీ పార్టీ ఎక్కడ గెలవలేదు. అంటే చివరిసారి జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా అన్నమలై గారు పోటీ చేయడం జరిగింది. కానీ అన్నమలై గారు అందులో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దాంతో ప్రస్తుతం తమిళనాడులో జరగబోయేటటువంటి ఈ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ తన పంతాని తన లక్ష్యాన్ని మార్చుకుంది. ఈసారి పూర్తిగా అన్నమలై గారి మీదనే డిపెండ్ అవ్వకుండా, అన్నమలై గారి పనితీరు మీదనే ఆధారపడకుండా ఎలాగైనా సరే తమిళనాడులో తమ జెండాను పాతాలి అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అందుకే బీజేపీ పార్టీ అనేది తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే అనే పార్టీ తోటి పొత్తు పెట్టుకోనుంది. మీరు ఇక్కడ క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ అనేది తమిళనాడులో గెలవాలి అంటే కేవలం ఒక అన్నమలైతోనే సరిపోదు. అలాంటి అన్నమలైలు తమిళనాడులో దాదాపు 10 మంది ఉండాలి. అలాంటి స్ట్రాంగ్ లీడర్లు దాదాపు 10 మంది దాకా ఉండాలి. బీజేపీ పార్టీకి తమిళనాడులో ఎటువంటి అధికారము లేని సమయంలోనే ఆ పార్టీ యొక్క లక్ష్యాలు మరియు ఆ పార్టీ యొక్క పనితీరు, దాని ఎజెండాలను గ్రహించి నమ్మకంతో ఆ పార్టీలోకి చేరాలని చెప్పేసి తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ అన్నమలై గారు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అలా తన సొంత రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ అధికారంలో లేని ఒక పార్టీని, అది కూడా మీ అందరికీ బాగా తెలుసు, బీజేపీ అంటే తమిళనాడులో ఎప్పుడూ అక్కడ అంత పెద్ద స్ట్రాంగ్ గ్రౌండ్ అనేది లేదు. అలాంటి ఒక పార్టీలో దాని సిద్ధాంతాలు, దాని పనితీరును మాత్రమే బేస్ చేసుకొని గెలుపు ఓటమిలతో పని లేకుండా, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఆయన పని చేస్తూ వచ్చారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బలమైనటువంటి నాయకులైనా తన రాష్ట్రంలో ఎప్పుడూ అధికారంలో లేనటువంటి ఒక పార్టీని కేవలం నమ్మకాన్ని బేస్ చేసుకొని ఒక పార్టీలోకి జాయిన్ అవ్వాలి అంటే అది కుదరని పని. ప్రస్తుతము బీజేపీ పార్టీ అధిష్టానం అనేది ఈ విషయాన్నే అర్థం చేసుకుంది అని చెప్పేసి మనం గ్రహించాలి. కేవలము అన్నమలై లాంటి ఒక్క నాయకుడితోటే తమిళనాడులో అధికారం చేపట్టాలి, అధికారంలోకి రావాలి అనుకోవటము అది నిజంగా ఫెయిల్డ్ స్ట్రాటజీగా మనం భావించాలి. అయితే ఇక్కడ ఏఐడిఎంకేకి మరియు అన్నమలైకి పరస్పరం ఏదైనా విభేదాలు ఉండొచ్చు, కానీ ఇవి గ్రేటర్ గేమ్ కి అడ్డంకులు కాదు. ముందు బీజేపీ పార్టీ అనేది ఎలాగైనా తమిళనాడులో జెండా పాతాలని చూస్తుంది. ఒక్కసారి ఈ ఎన్డీఏ కూటమి గెలిచి తమిళనాడులో జెండా పాతిన తర్వాత తన ఆశయాలు, తన పనితీరుతోటి మెప్పించి ఇంకా అన్నమలై లాంటి ఇంకొక 10 మంది అన్నమలైలను తయారు చేయాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ పార్టీ అధిష్టానం అనేది అన్నమలైకి టికెట్ ఇవ్వకపోవడం కాదు, అన్నమలై గారే స్వయంగా బీజేపీ పార్టీ అధిష్టానానికి రాసి ఇచ్చారు. నా సమ్మతితోనే, నా ఇష్టపూర్వకంగానే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని చెప్పేసి ఆయన రాతపూర్వకంగానే రాసిచ్చారు. కానీ నిజానికి ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలము అన్నమలై గారికి బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంత మాత్రాన అన్నమలై గారికి బీజేపీ పార్టీ అన్యాయం చేసిందనో, లేకపోతే అన్నమలై గారిని బీజేపీ పార్టీ వాడుకొని వదిలేసిందని చెప్పేసో మనం భావించకూడదు. ఇదంతా కూడా గ్రేటర్ గేమ్ గా మనం భావించాలి. రాజకీయాల్లో ఎప్పటికైనా మనకు దూరదృష్టి అనేది ఉండాలి. ఇక్కడ ఈ రాజకీయాల మీద నాకున్నటువంటి అవగాహన ప్రకారము నేనేమనుకుంటున్నానంటే, ఒక్కసారి ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి అనేది తమిళనాడులో గెలిచిన తర్వాత అన్నమలై గారికి ఒక కీలక పదవి అంటే ఒక ఎంపీ సీట్, ఒక మంత్రి పదవి ఏదైనా ఇచ్చే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను గమనిస్తే ఈ మధ్య కాలంలో జోసెఫ్ తలపతి గారు, అదే విజయ్ జోసెఫ్ తలపతి గారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లను చీల్చడానికే టీవీకే పార్టీ అనేది ఒకటి పెట్టుకొని కూర్చున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓట్లు అనేటివి చీల్తాయి. ఇక్కడ బీజేపీ పార్టీకి ఇది కూడా ఒక మైనస్ పాయింట్ గానే మనం చూడాలి. సో తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నిటిని ఓవరాల్ గా మనం గమనిస్తే బీజేపీ పార్టీ అనేది ఈసారి కేవలం తమిళనాడులో ఉన్నటువంటి అన్నమలై గారిని ఒక్కరినే బేస్ చేసుకొని ఒంటరిగా ఎలక్షన్ లోకి దిగే సాహసం చేయకుండా ఏఐడిఎంకే పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి రాష్ట్రంలో తన జెండాని పాతడమే లక్ష్యంగా పెట్టుకుందన్నట్టు మనం గ్రహించాలి. బీజేపీ పార్టీ తమిళనాడులో చేస్తున్నటువంటి ఈ గ్రేటర్ గేమ్ ని అర్థం చేసుకోలేక చాలా మంది యూట్యూబర్లు మరియు ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీళ్ళు బీజేపీ పార్టీ అన్నమలైకి మోసం చేసింది, బీజేపీ పార్టీ అన్నమలైని వాడుకొని వదిలేసింది, బీజేపీ పార్టీ అన్నమలై గారికి తీరని అన్యాయం చేసింది అని చెప్పేసి రాసేస్తున్నారు. కమాన్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పాలిటిక్స్. పాలిటిక్స్ అనేటివి మనకు తొందరగా అర్థమైపోవు. ఆ గ్రేటర్ గేమ్ ని మనం అర్థం చేసుకోక ముందే వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు క్విక్ కన్క్లూజన్స్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.